Hi, after a long back, we are coming with a new video. మేము బెంగళూరు నుంచి దుబాయ్ వచ్చాము. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. మా షార్ట్స్లో కూడా చూస్తున్నారు. సో ఈరోజు మేము ఉంటున్న రూమ్ షేరింగ్లోని మా పార్ట్నర్స్ అంటే రూమ్ పార్ట్నర్స్ వాళ్ళు కర్ణాటక మ్యాంగ్లూరులో ఉంటారనమాట. వాళ్ళ నేటివ్ ప్లేస్ మ్యాంగ్లూర్, ఉడిపి దగ్గర. సో మాకు వాళ్ళు ఈరోజు మ్యాంగ్లూర్ స్పెషల్ కోరీ చికెన్ మాకు షేర్ కోరి రోటీ చేశారు. ప్లస్ చికెన్ కర్రీ. కోరీ రోటీ వాళ్ళ స్టైల్లో, వాళ్ళ రెసిపీ, కర్ణాటక రెసిపీ. కర్ణాటక కాదు, కర్ణాటకలో మ్యాంగ్లూర్ స్పెషల్ రెసిపీ అనమాట. ఇది కోరీ రోటీ అంటారు. సో అది మేము ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఒకసారి వాళ్ళు ట్రీట్ ఇచ్చినప్పుడు ఒకసారి మేము తిన్నాము. మాకు చాలా నచ్చిందని చెప్పి ఈరోజు మళ్ళీ వాళ్ళు చేసుకున్నప్పుడు మాకు షేర్ చేశారనమాట. సో ఈ రెసిపీ మన తెలుగు వాళ్ళకైతే తెలీదు, మన ఆంధ్ర తెలంగాణ మనకైతే ఈ రెసిపీ తెలీదు. మ్యాంగ్లూర్లో మాత్రం చాలా ఫేమస్ రెసిపీ అనమాట. సో ఇప్పుడు మేము తింటూ మీకు ఎలా ఉందో మేము చెప్తాము. ఇది యాక్చువల్గా ఒక జస్ట్ అప్పడంలాగా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ దీంతో కాంబినేషన్ అంటే చికెన్ కర్రీ. అసలు ఆ టేస్ట్ ఎవరైనా ఒకసారి తింటే దానికి నిజంగా ఫిదా అయిపోతారు. మాకు చాలా నచ్చింది. మేము ఒకసారి మామూలుగా తిన్న తర్వాత వాళ్ళకి చెప్పాము, మాకు చాలా నచ్చింది ఇది టేస్ట్ అంటే. వాళ్ళు చేసుకున్నప్పుడు మళ్ళీ మాకు షేర్ చేశారనమాట. వీళ్ళ స్టైల్లో దీనికి కాంబినేషన్ చికెన్ ఉంటుంది. ఈ చికెన్ కూడా మనలాంటి గ్రేవీ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పేస్ట్లో వేసి చేస్తారు, నేను చూసాను. అండ్ వీటిని రోటీ అంటారు. ఇది ఎలా చేస్తారంటే, మనం దోశలు వేసుకుంటాం కదా, దోశ బ్యాటర్, అలానే ఓన్లీ బియ్యం ఒక్కటే రుబ్బేసి దాన్ని ఆయిల్ లేకుండా ప్యాన్ మీద వేసి చేస్తారనమాట. దీనికి మ్యాంగ్లూర్లో అయితే చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇవి ప్రిపేర్ చేసి ప్యాక్స్ చేసి డిఫరెంట్ కంట్రీస్కి, డిఫరెంట్ ప్లేసెస్కి రెడీమేడ్గా సేల్ చేస్తున్నారు. ఇది మామూలు ప్యాక్లో మనకు దొరుకుద్ది. దీని లైఫ్లో ఎక్కువ లైఫ్ ఉంటుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ కాదు, దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ మంత్స్ ఉంటుంది. సో ఇది డ్రైగా ఉంటుంది, జస్ట్ మనం తింటే చిప్స్లా అనిపిస్తుంది అనమాట. దీనికి కాంబినేషన్ గ్రేవీ అనమాట. ఉత్తిగా తిన్నా సరే చాలా బాగుంది టేస్ట్. దీనికి ఆయిల్ అది ఏమి యూజ్ చేయరు, ఓన్లీ బియ్యం పిండి ఒకటే. సో మ్యాంగ్లూర్ స్పెషల్ ఇది కోరీ రోటీ అంటారు. రోటీ అంటే ఈ దోశ టైప్లో ఉన్నదాన్ని రోటీ అంటారు. అండ్ కోరీ అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చికెన్ అనమాట. చికెన్ అండ్ రోటీ కర్రీ ఇది స్పెషల్ అనమాట. నార్మల్గా మనం కోరి అంటే చికెన్ నా చికెన్ పక్క కోడి కాదే కోరి. కోడి వాళ్ళ లాంగ్వేజ్లో కోరి. కొయ్. సో ఇప్పుడు ఇది ఎట్లాగా తినాలనేది మీకు చూపిస్తాను. ఎట్లా తినాలంటే ఏమీ లేదు, అంటే మామూలుగా జనరల్గా మనం అంటే ఆంధ్ర వైపు ఏంటంటే జస్ట్ థింగ్స్ ఇలా పెట్టుకుని దోశ పెట్టుకొని పక్కన చట్నీ వేసుకుని తింటాం కదా. సో ఇది అలా కాదు. సో యాక్చువల్గా ఇది ఫస్ట్ అది రోటీ వేసుకొని దానిపైన చికెన్ మొత్తం ఇలాగా వేసుకొని తినాలన్నమాట. చూడండి ఎంత ఎక్కువ ఇచ్చారో, బాక్స్ ఫుల్ ఆఫ్ రోటీ ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది డిష్. మేము ఎప్పుడైనా మ్యాంగ్లూర్ ఆర్ ఉడిపి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ట్రై చేస్తాం. డెఫినెట్గా చేస్తాము. అలానే మీరు ఎప్పుడైనా మ్యాంగ్లూర్ కానీ ఉడిపి, ఎస్పెషల్లీ ఉడిపి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు కూడా పక్క నచ్చుతుంది ఇది టేస్ట్ అయితే. చికెన్ కర్రీ, కోరీ చికెన్లో ఈ స్పెషల్లీ చికెన్ కర్రీ ఏంటంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది. మనం పరోటా అది బయట తిన్నప్పుడు గ్రేవీ ఎక్కువ వేసుకొని పరోటా తింటాం కదా, ఆ స్టైల్లో ఉంటుంది అనమాట. కొంతసేపు గ్రేవీ వేసుకొని ఆ రోటీ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు ఉంటే బాగుంటుంది. అండ్ డైరెక్ట్లీ ఇలా తినేసినా సరే క్రిస్పీగా బాగుంటుంది. వేసుకుని వెంటనే మ్యాక్సిమం మెత్తగా అవుతుంది. నాకైతే చాలా నచ్చింది ఇది. కంపల్సరీ ఎవరైనా మ్యాంగ్లూర్లో ఉన్నా సరే ఎప్పుడైనా మ్యాంగ్లూర్ వెళ్ళాలనుకున్నా సరే కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి. నన్ను అడిగితే బెస్ట్ రెసిపీ. అంటే ఒకసారి తింటే మీరు ఇంకా కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి అని తింటారు డెఫినెట్గానే. చాలా టేస్టీగా ఉంది.
డిఫరెంట్ ఉన్నది రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నది. చికెన్తో కాంబినేషన్, మరి వెజ్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటా, తెలీదు. చికెన్తో కాంబినేషన్ అది కూడా దీనికోసం స్పెషల్గా చేసిన చికెన్ ఉంటుంది. లైక్ కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ ఇంకా డిఫరెంట్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి చేస్తారు. కొంతమంది స్పైసీ ఉంటుంది, నార్మల్ స్పైస్ కూడా ఉంటుంది. ఇదైతే నార్మల్ స్పైస్ ఉంది. మీకు ఎలా కావస్తే మీరు ఆర్డర్ చేసుకొని తినచ్చు. సో మీలా ఎవరైనా ఇది ఆల్రెడీ తినుంటే ఎలా ఉందో ఎలా కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇన్ కేస్ తినకపోతే ట్రై చేయండి పక్కా. మీకు డెఫినెట్గా 110% చెప్తున్నా, డామ్ ష్యూర్ నచ్చుతుంది టేస్ట్ అయితే. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ జెపిలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.